గెలిచిన తర్వాత మన నియోజకవర్గాలలో గ్యారంటీ కార్డు అమలు చేసింది. 200 యూనిట్లు అంటే దాని విలువ సుమారు 800 రూపాయలు. అవునా కదమ్మా? ఇంతకుముందు కరెంట్ ఒక్క దినం కూడా బిల్లు కట్టకుంటే లైన్ మ్యాన్ వస్తుండే, వచ్చి కరెంటు కట్ చేస్తుండే. అవునా కదా? కానీ ఇప్పుడు మీ అందరికీ ఈ గోస లేకుండా మీకు 200 యూనిట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం. 5 మంది ఒక్క ఇంట్లో ఉంటే 30 కిలోల బియ్యమా కదా? తర్వాత 1 కిలో బియ్యం ఎంత ఉందమ్మా? ఇప్పుడు 60 నుంచి 70 రూపాయల వరకు ఉంది. అంటే సుమారు 1800 రూపాయలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వము మనకి ఇస్తుంది. 1800, 800 రెండు కూడా కలుపుకుంటే 2600 రూపాయలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అంతేగాక ఇప్పుడే మొన్ననే రేషన్ కార్డులు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు, మనకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే రేషన్ కార్డు వచ్చినప్పుడు మనకు 200 యూనిట్లు ఫ్రీ, బస్ ట్రావెల్ ఫ్రీ, మనకు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారో మన మున్సిపాలిటీలో ఆల్రెడీ 350 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 3500 ఇల్లులు వస్తాయి. అంటే అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదు, కానీ వచ్చే నెల నుంచి మనకు ఈ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల మనందరికీ కూడా పెన్షన్లు లభిస్తారు. చప్పట్లు కొట్టడం ఎవరు చప్పట్లు కొడతలేరు. చప్పట్లు తక్కువ ఎందుకున్నాయంటే ఇక్కడ అసలు బర్నింగ్ ప్రాబ్లం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పట్టాలు. అవునా కదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలము వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు కమిషన్లు దోచుకున్నందుకు వీళ్ళు శ్రద్ధ పోయింది పట్టాలు ఇప్పించేదానికి. నాకు కూడా ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బాధ్యత వచ్చి ఇక్కడ ఏంది సమస్య, రోడ్లు సరిగా ఉన్నాయా, డ్రైన్లు సరిగా ఉన్నాయా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేది ఉన్నది. నేను మొన్ననే ఇన్ఛార్జ్ మంత్రిగా అయినాను. నేను శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినాను, ఇది నా బాధ్యత, మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత మాది ఉంది కాంగ్రెస్ పార్టీని. మీకు 100 రోజుల్లోనే మీ అందరికీ పట్టాలు వచ్చేలాగా చూస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య ఉంది. మనకు ఇంటింటి నల్ల కావాలని చెప్పి ఇక్కడ ఈ దుబ్బాక్ మున్సిపాలిటీలో అమృత్ స్కీమ్ కూడా అమలు చేస్తున్నాము. 6 నెలల్లోనే అమృత్ స్కీము ఈ పూర్తిగా ఈ అందరికీ ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తుంది. సో మీరందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో పట్టాలు కావాలని, అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అధికారంలో ఉండి ప్రజల సొమ్ము దోచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయంటే ఆ పైసలు ఎవరేమ్మా? అవి ప్రజాధనము లూటీ చేసి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా వారి వారి సొంత ఆస్తులు పెంచుకున్నారు. మొన్న కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయి, అందరికి తెలిసిన విషయమే. అసలు అది రాజకీయం గొడవలు కాదు, ఆస్తుల గొడవలు. ఎందుకంటే ప్రజా సొమ్ముని దోచుకొని వాళ్ళు ఎంత వాటా నాది, ఎంత వాటా నాదని చెప్పి కేటీఆర్, హరీష్, కవిత, కేసీఆర్ వీళ్ళు నలుగురు కూడా ఎవరి వాటా ఎంత కావాలని చెప్పి కొట్లాడుకున్నారు. మనము కాంగ్రెస్ పార్టీ మీ అందరికి ఇంతకు ముందు కూడా చెప్పినారో, ఈ ఏదైతే 1000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందో
దాన్ని కక్కే అవసరం ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖజానాని ఖాళీ చేసినారు, 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. మీరు చూస్తారు నిన్న గజ్వెల్లో కూడా మల్లన్న సాగర్ లో ల్యాండ్ అక్విజిషన్ లో అక్కడ ఇప్పటి వరకు సరిగా R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. అక్కడ గ్రామస్తులందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు నిధులన్నీ కూడా ఇక్కడ దుబ్బాక్ నిధులన్నీ కూడా సిద్దిపేట తీసుకుపోండు. నిన్న నేను చెన్నూరులో మాట్లాడేటప్పుడు అక్కడ హరీష్ రావు వచ్చిండు. అయితే అక్కడ మా వాళ్ళు అందరూ అంటున్నారు, సార్ చెన్నూరుకు సంబంధించిన DMFT ఫండ్లు కూడా సిద్దిపేట తీసుకుపోయి స్టేడియం కట్టుకున్నాడు హరీష్ రావు. అంటే అన్ని చోట్ల కూడా అందరినీ అదే చెప్తున్నా, దుబ్బాక నిధులు కూడా తీసుకుపోయి సిద్దిపేట గజ్వెల్ల ఖర్చు పెట్టుకున్నారు. కేవలము కల్వకుంట్ల కాన్స్టిట్యున్సీస్ డెవలప్ చేసుకున్నారు, కానీ ప్రజలకు మనము అభివృద్ధి చేయాలి, వారితో పాటు కలిసి చేయాలని చెప్పి టిఆర్ఎస్ నాయకులు చేయలేదు. మనకి ఇది ఒక మంచి అవకాశం. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మన కాంగ్రెస్ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి. మీరు గెలిపించుకుంటే నేను కూడా నాకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లేదు మాకు 15 కోట్ల రూపాయలు ఏదైతే మీరు నగర అభివృద్ధిలో శాంక్షన్ చేసినారో డుబ్బాకి, ఇంకా 15 కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి ఇవ్వమని చెప్పి నేను కొట్లాడి మీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి మన దుబ్బాక్ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి బాటల్లో తీసుకుపోతాం. కానీ మీ సాయం కావాలి. మీ సాయం ఏం కావాలి? మీరు మా కాంగ్రెస్ అభ్యర్థులను ఓటేసినప్పుడు నాకు కూడా బలం ఉంటుంది పోయి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు కేటాయించడానికి. మీరందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము మన అభివృద్ధి కావాలనుకుంటున్నారో, కేవలము ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, మీకు అభివృద్ధి కావాలన్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుకు వస్తుందని చెప్పి మీ అందరికి చెప్తూ, మళ్ళొకసారి ఏదైతే శ్రీనివాస్ రెడ్డి మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఉన్నది ఇది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, సార్ 20 వార్డులు మన డుబ్బాక్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేయాలి సార్ అని చెప్పి ఇది నిజమైన డిమాండ్. దీన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, నాది ఉన్నది. డెఫినెట్లీ మీరు గెలిపిస్తే నేను కూడా పోయి మా క్యాబినెట్ లో చర్చించి మాకు డుబ్బాకకు ఒక సెపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి కొట్లాడతా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, ఎందుకంటే నా గొంతు సరిగా లేదు, ఎక్కువ విశ్వాసం ఇప్పిస్తున్నాను. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే వెళ్ళినారో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత మాది, మా కాంగ్రెస్ పార్టీది, నాది. డెఫినెట్లీ మీ అందరికీ ఇప్పుడైతే ఎట్లయితే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో, రోడ్డు సమస్యలు ఉన్నాయో, నీళ్ళ సమస్య ఉన్నదో అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, ఒక్కసారి జై కాంగ్రెస్ చేతి గుర్తుకే. మన అన్ని చోట్ల ఇట్లనే ఉన్నది. మన సిద్దిపేట అన్ని బస్సులు సిద్దిపేటకి పోతున్నాయి. అంటే నేను పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడతా, నేను మొన్న నా దగ్గర కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క డిపోకి 70 బస్సులు ఇవ్వాలి యాక్చువల్లీ. అయితే మీకు 10 బస్సులు ఎక్కువ కావాలంటే చిన్న విషయము, అది చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఎందుకంటే నేను మా చెన్నూరులో కూడా డిపాజిట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ ఒక 15 బస్సులు తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే 10 బస్సులు అడుగుతున్నారో 29 ఉన్నాయి. సో ఇంకొక 20 బస్సులు కావాలి మీకు. 10 అయితే నేను చెప్పిస్తాను. ఓకే, ఒక నెల రూపట్లే మీకు 10 బస్సులు శాంక్షన్ చేపిస్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్ ఉందమ్మా. అందరు డబుల్ బెడ్రూమ్ కి ఒక బస్ కావాలా? సరే, ఒక డబుల్ బెడ్రూమ్ బస్ పెట్టిస్తా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, అదే ఒక బస్ అలాట్ చేస్తాం మీకు. ఒక బస్ అలాట్ చేస్తాం. మార్కెట్ పోనీకి ఒక బస్ అమ్మా మీకు అలాట్.
ఓమా ఓమా మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ బస్ ట్రావెల్ ఫ్రీ ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి మీకు అందరికీ బస్ ట్రావెల్ ఫ్రీ చేస్తుండ్రు. అంటే ఆర్టీసీకి 9,000 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆర్టీసీ నుంచి వాళ్ళు 2,000 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆ బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు వచ్చిన తర్వాత మన డుబ్బాకి 10 బస్సులు డెఫినెట్లీ అలాట్ చేస్తాము. మా అక్క అడిగినట్టు మీకు మార్కెట్ పోనీకే 1 బస్సు అలాట్ చేస్తానండి.